గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన టాపిక్ జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు, వ్యాపార సంబంధాల గురించి మాట్లాడదాం. ప్రధాని మోదీ ఇటీవలే మలేషియాలో పర్యటించారు. ఆ దేశంతో పలు ఒప్పందాలకు సంబంధించిన అవగాహన, దాని మీద సంతకాలు కూడా చేయడం జరిగింది. అలాగే భారత్ అమెరికా ట్రేడ్ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫిబ్రవరి చివరిలో అదేవిధంగా ఇజ్రాయెల్ ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నారు ప్రధాని మోడీ. ప్రధాని వెళ్ళి ఆ దేశంతో ఎలాంటి డీల్స్ చేస్తారనేది కూడా చాలామందిలో ఒక ఆసక్తి ఉంది. దానికి తోడు బంగ్లాదేశ్లో ఎవరైతే ఇస్లామిక్ మతవాద శక్తులు అనుకుంటున్నామో ఆ పిఎన్పి పార్టీ గెలవడం జరిగింది. అక్కడ కూడా ఆ బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు మన దేశ దౌత్య సంబంధాల మీద కావచ్చు, అదేవిధంగా అక్కడ మైనార్టీలో ఉన్నటువంటి హిందువుల భద్రతకు సంబంధించి కావచ్చు, ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే విషయాలను మాట్లాడదాం. మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ పేకేటి గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ప్రధాని ఈ ఫిబ్రవరి మొదటి వారంలో 7-8 తేదీల్లో మలేషియాలో పర్యటించారు. సో అక్కడ ఆ దేశంతో కొన్ని సంబంధాలు ఏర్పరచుకోవడానికి కొన్ని అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. అసలు మలేషియాలో భారత ప్రధాని వెళ్ళి ఏం చేశారు, ఎలాంటి ఒప్పందాలకు సంబంధించిన అవగాహన సంతకాలు చేశారు, దాని ప్రభావం భారతదేశం మీద, భారతదేశంలో ఉండేటువంటి వ్యాపార విస్తరణకు సంబంధించిన దాని మీద ఎలా ఉండబోతుంది? ఈ ప్రధాని మోదీ గారు మలేషియా వెళ్ళేది చాలా సిగ్నిఫికెంట్ అండి. ఇది అంటే మనం చైనా వాళ్ళ విస్తరించే ధోరణి ఎట్లా ఉంది అంటే, భారత చుట్టూ పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ అని ఏ దేశాలు అయితే ఉన్నాయో, ఇక్కడ నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వీటన్నిటికీ అది ఫండింగ్ చేస్తుంది. చాలా రోజులు చేయడం, వాళ్ళ ఓన్ బేసెస్ పెట్టుకోవడం చేస్తుంది. అంటే భారత్ చుట్టుముట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే భారతదేశం ఏం చేస్తుందంటే, చైనాకి చుట్టుపక్కల ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో, వియట్నాము, ఫిలిప్పీన్స్, ఇటువంటి దేశాలందరితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే తైవాన్, ఇట్లా. అయితే ఆసియాన్ అన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మలేషియా చాలా పెద్ద ప్లేయర్ అండి. మనకి హిస్టరీ చూసుకుంటే కూడా చోళులు వాళ్ళందరూ కూడా మనకి ఈస్టర్న్ సైడ్ ఎక్స్పాండ్ అయ్యారు, అంటే త్రూ వాటర్స్. అప్పటి నుంచి కొంచెం మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనము అంతగా పట్టించుకోలేదు ఈస్ట్ వైపు. అవును, నెహ్రూ ఎప్పుడు లుక్ ఈస్ట్ అన్నారు, ప్రధాని మోడీ యాక్ట్ ఈస్ట్ అన్నారు. నెహ్రూ గారు ఎక్కువ నాన్ అలైన్ మూవ్మెంట్. అట్లే మనకి కొత్తగా స్వాతంత్రం వచ్చిన దేశము, మనకి వెస్టర్న్ మీద డిపెండెన్సీ ఎక్కువని అడ్డు. అయితే 1992లో నరసింహారావు గారు లుక్ ఈస్ట్ అంటే, మనం ఇదే కాదు, మన ఈస్ట్ వైపు ఉండే కూడా మన సంబంధాలు మనం బాగా చేసుకురావాలన్న ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. సో దాని తర్వాత దాన్నే కంటిన్యూటీగా, అంటే అప్పుడు వారు చైనాతో మళ్ళీ సంబంధాలు ఏర్పరచుకోవడము, లేకపోతే ఇంకా అప్పుడు ఈస్ట్లో వచ్చేసరికి ఇండోనేషియా, ఈ కంట్రీస్ అన్ని రైజింగ్ ఎకానమీస్ అప్పుడు. సో ఈస్టర్న్ టైగర్స్ అనేవాడు. సో అయితే అటువంటి ధోరణి నుంచి ఏమైందంటే, మోదీ కాదు, జస్ట్ లుక్కే కాదు, యాక్ట్ కూడా ఉండాలి. యాక్ట్ ఈస్ట్ అంటే మనం వాళ్ళతో ప్రోయాక్టివ్గా ముందుకెళ్ళి వాళ్ళతో మంచి రిలేషన్షిప్, కల్చరల్ రిలేషన్షిప్స్, లేకపోతే ఇంకా వాణిజ్య పరంగా కూడా చాలా ఉన్నాయి మనకి అనేది వారి ప్రయత్నం వారు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ విజిట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ మలక్కా స్ట్రైట్ అని ఉంటుంది ఒక పాయింట్. దానికి అంటే చైనా వాళ్ళకి 70% ఆయిల్ సప్లైస్ అక్కడి నుంచే వెళ్తుంది అనమాట. అలాగే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సినవి 60% అక్కడ ఆ రూట్ నుంచే వస్తుంది. అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే చైనా వాడి సప్లైస్ అన్నీ ఆగిపోతాయి. అయితే చైనా వాడు ఎప్పుడైతే మనకి ఇలా పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ అని వస్తున్నాడో, మనం ఇటువంటి కంట్రీస్ అన్నిటితో కూడా మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. అదే కాకుండా భారతీయ సంతతికి చెందిన వాళ్ళు దగ్గర 30 లక్షల మంది మలేషియాలో ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, లేదా ఐటీ ఉద్యోగాల మీద వాణిజ్యపరంగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మోదీ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే, ఎంత ఘన స్వాగతం చెప్పారంటే, దగ్గర 800 మంది మన భారత కల్చరు, ట్రెడిషను, దాంతో డ్యాన్స్ అవన్నీ చేయడము,
దాంతో బ్రహ్మాండంగా వారికి వెల్కమ్ చేయడం జరిగింది అక్కడ. అయితే ఇది ఏంటి అంటే సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇది. ఎందుకంటే మలేషియా, టర్కీ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తూ వచ్చాయి. అవును, మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్కే మద్దతు. అక్కడ మనకి ఈ మహతీర్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో 90 years ఓల్డ్, అతను యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఏమన్నాడంటే మనం ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేసామో ఇండియా హ్యాడ్ ఇన్వేడెడ్ అండ్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే విపరీతంగా మనకి వాళ్ళకి ఎక్స్చేంజ్ బాగా అయ్యాయి. కానీ మనం ఇండియన్ ట్రేడర్స్ కూడా మనకి పామ్ ఆయిల్ వాళ్ళ దగ్గర చాలా తెప్పించుకుంటాం, వాటిని కూడా బైకాట్ చేసుకుంటూ వచ్చారు. అయితే మళ్ళీ ఇతను ఏం చేశాడు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఉంటుంది OICs, దాంట్లో కొన్ని రెజల్యూషన్ ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ పెట్టాడు. మళ్ళీ మహతీర్ ఏంటంటే ఎప్పుడైతే CIA చట్టం తీసుకొచ్చిందో మళ్ళీ అంటే ఎటువంటి లేకపోయినా ఇంటర్ఫియర్ అవుతూ వచ్చాడు అనమాట. అయితే అతను మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోయాడు. మళ్ళీ 2023-24లో అన్వర్ ఇబ్రహీం వచ్చారు. ఆయన కొంచెం మనకి మళ్ళీ ఆ రిలేషన్షిప్ని సెటరేట్ చేసుకుంటూ రావడము, దాంతోపాటు ఇంకా మనకి సత్సంబంధాలు ఏర్పరచుకోవడము, ఉట్టి మనం పామ్ ఆయిలే అనుకుంటాం అలా కాకుండా ఇంకా డిఫెన్స్లో కోఆపరేషన్స్ కూడా చేసే ప్రయత్నాలు వారు చేస్తూ వచ్చారు. అది ఇంకా మనకి రేర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా రేర్ మెటల్స్తో కూడా మంచి ఇవి తీసుకురావడము అనేది ఆ ధోరణితో వీరు మంచి ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. అంటే మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి అండి కొన్ని మేజర్ మైల్ స్టోన్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడము, దాంతోపాటు టైసన్ ఇచ్చేయడము, ఇంకా మొత్తం మన రిపబ్లిక్ డేకి 2018లో మొత్తం ఏషియన్ కంట్రీస్ అందరినీ స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేయడము, ఇటువంటివి చాలా చేస్తూ వచ్చారు. అయితే ఇంకా క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇండియా, US, జపాన్, ఆస్ట్రేలియా, ఇవి ఇంకా మనకి చూసుకోవాలంటే ఈ దీంట్లో ఫిలిప్పీన్స్ని, ఇండోనేషియాని, మలేషియాని తీసుకురావడం. మనకి ఇంకా డిపెండెన్సీ ఒకటి చెక్ చేయాలంటే చైనా వాళ్ళ మీద మనకు సెమీ కండక్టర్ మీద చాలా డిపెండెన్సీ ఉంది. సోలార్ సంబంధించి కూడా, సోలార్ EV వెహికల్స్ వీటిలన్నిట్లో కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఎక్కువ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కొంచెం అదర్ కంట్రీస్ మీద కూడా నెమ్మదిగా మలేషియా వాడితో కూడా మంచి రిలేషన్షిప్ మనం ఏర్పరచుకునే ప్రోగ్రాంలో ఉన్నాం. సో ఆ విధంగా ఏంటంటే లుక్ ఈస్టే కాకుండా ఈ ప్రోయాక్టివ్ యాక్ట్ ఈస్ట్లో కూడా మనకేంటంటే డైరెక్ట్ రోడ్డు ఇంకోటి వేసే ప్రపోజల్ కూడా ఉంది. దాంట్లో కూడా మనకి మలేషియా కూడా కలిసి వస్తుందని. దేనికి రోడ్ వేయబోతున్నారు అంటే ఈ రోడ్ ఏంటంటే అండి మనకి ఇండియా, మయన్మార్, థాయిలాండ్, అక్కడి నుంచి కాలాదన్ అని నైబర్హుడ్ ఫస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రకారం, సాగర్ అని ఇంకో ప్రోగ్రామ్, అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సో మనకి వాటరే కాకుండా వీటి నుంచి కూడా మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకుని, చైనా వాడు ఏంటంటే వాడు ఆసియాన్ కంట్రీస్కి ఏకఛత్రాధిపత్యంలో ఉన్నాడు. అలా కాకుండా నువ్వు కామ్గా ఉండని ఒక చెక్ పెట్టే దాంట్లో ఇది ఒక మేజర్ స్టెప్గా మనం తీసుకోవచ్చండి. అంటే ఈ చైనా ప్లస్ వ్యూహాన్ని ఈ మలేషియాతో భారత్ సంబంధాలు బలపడితే తిప్పికొట్టే అవకాశం ఉందా? అంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు మనం ఇప్పుడు ఫిలిప్పీన్స్ వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు మన దగ్గర మిజైల్స్ తీసుకుంటున్నారు, వియట్నాం వాడు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో అందు గురించి ఏంటంటే ఇది ఒక బ్రాడర్ విజన్ గా చూడాలి, కానీ ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ గా మనం చూడొచ్చు. ఇంకోటండి, ఈ ప్రధాని చివరి వారంలో మన ఇజ్రాయెల్లో కూడా పర్యటించనున్నారని తెలిసింది. కరెక్ట్. సో ఇజ్రాయెల్తో భారత సంబంధాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రధాని మోడీ అక్కడ పర్యటించడం వల్ల జరిగే లాభాలు ఏంటి భారతదేశానికి కానీ, ఈ వాణిజ్య పరంగా, రక్షణ శాఖ పరంగా ఏం జరగబోతోంది ఇజ్రాయెల్ పర్యటన ద్వారా? అంటే మనము ఇంపార్టెంట్ చూడాల్సింది ఏంటంటే అండి, గత 80 సంవత్సరాల్లో ఇజ్రాయెల్కి భారత్కి రిలేషన్షిప్ ఎలా ఉండేది అనేది మనం చూసుకోవాలి. ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు అవ్వడానికి ఓటింగ్ జరిగినప్పుడు భారతదేశం ఇజ్రాయెల్కి ఎగెన్స్ట్గా ఓటేసింది అప్పుడు. అవును. సో ఎందుకు ఎగెన్స్ట్గా ఓటేసిందంటే మత ప్రాతిపదికన మనం విడగొట్టకూడదు, మేము నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో ఉన్నాము అండ్ నెహ్రూ గారు ఎగెన్స్ట్గా ఓటేశారు. ఎందుకంటే దానివల్ల మళ్ళీ భారత్ అప్పుడే కాశ్మీర్లో టెన్షన్లు కూడా వస్తాయి. సో
అందుకు ఈ టెన్షన్లో ఉండకూడదు, మళ్ళీ ఎందుకంటే ద్వంద్వ వైఖరి అయిపోతుంది. అవును. సో అలా ఉండకూడదు, ఒకటే కలిసి ఉండాలి అన్న దాంతో వారు నెహ్రూ గారు వేశారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ వారితో మనకు అంతంత మాత్రమే సంబంధాలు ఉండేవి. అయితే 1960s అండి, అంటే వాళ్ళు కాన్సులేట్ వాళ్ళు ముంబైలో 1953లో ఓపెన్ చేసినప్పటికీ భారత్ ఎప్పుడు కానీ అరబ్ నేషన్స్ కి ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. అయితే మనకి ఎప్పుడైతే చైనా వాళ్ళతో యుద్ధం జరిగిందో, అలాగే మనకి పాకిస్తాన్తో యుద్ధం జరిగిందో, అప్పుడు వాళ్ళు కోవర్ట్ ఇంటెలిజెన్స్ మనకి ఇస్తూ వచ్చారు. అలాగే మనం చాలా చూసింది ఏంటంటే నరసింహారావు గారి టైంలో వారు తీసుకున్న ఎన్నో స్టెప్స్లో ఇజ్రాయెల్ వాళ్ళతో కూడా మంచి ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఏర్పాటు చేశారండి. అయితే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వాజ్పేయి గారి హయాంలో వాళ్ళు కూడా ఇంకా ప్రమోట్ చేస్తూ వచ్చారు. యాక్చువల్లీ కార్గిల్ వార్ జరిగినప్పుడు ఈ టెర్రరిస్టులు లేకపోతే ఈ టెర్రరిస్ట్ వేషం వేసుకొచ్చిన ఆర్మీ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కొండ మీద ఉండి వాటి మీద ఉండి ఫైరింగ్ చేస్తుంటే వాళ్ళు జీపీఎస్ అడిగారు. జీపీఎస్ అడిగితే అప్పుడు యుఎస్ ఎవరు ఇవ్వలేదు, ఇజ్రాయెల్ వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు. ఓకే. సో అలాగే ఇంకా మనకు చెప్పాలంటే ఈ 2025లో ఆపరేషన్ సింధూర్లో కూడా ఇజ్రాయెల్ వాళ్ళ ఇచ్చే కొన్ని మిజైల్స్ అవన్నీ బాగా ఉపయోగపడ్డాయండి. ఆ విధంగా ఏంటంటే వాళ్ళతో ఒక విధంగా డిఫెన్స్ పరంగా మాత్రం మంచి అండర్స్టాండింగ్ ఉంది. మోదీ గారి ట్రిప్ ఏంటంటే మనం చూడాల్సింది, మోదీ గారికి వారితో బెంజమిన్ నేతన్యాహుతో, అంటే మోదీ గారు ఈ ట్రాన్సాక్షనల్ రిలేషన్ కాకుండా పర్సనల్లీ మంచి రిలేషన్ మెయింటైన్ చేయడము, అందరితో కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ కోణంలో చూసుకుంటే అండి ఈ ట్రిప్ వల్ల డిఫెన్స్ సైడ్ చాలా మంచి ఇంకా ఎక్స్పాండ్ అవ్వచ్చు. దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా భారత ఇజ్రాయెల్ మధ్య ఇంకా కోఆపరేషన్ ఉండొచ్చు. ఫార్మా సైడ్ మంచి ఈ కొలాబరేషన్ ఉంటుంది. ఇంకా చూడాలంటే డ్రిప్ ఇరిగేషన్ మెథడ్, మనకి ఇక్కడ ఫార్మర్స్ వాళ్ళందరూ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అని జరుగుతుంది, అగ్రికల్చరల్ ఇజ్రాయెల్ వాళ్ళది. సో అందు గురించి ఇవి కూడా డెఫినెట్లీ వీటిలన్నిటి మీద మంచి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో డెఫినెట్లీ అది బాగా సైన్ చేయొచ్చు దాని మీద. ఎందుకంటే ఒకప్పుడు $10 బిలియన్ వరకు ట్రాన్సాక్షన్ జరుగుతూ వచ్చాయి వాళ్ళకి మనకి. మళ్ళీ సడన్గా మధ్యలో ఒక 6.3 వచ్చింది. ఎందుకంటే అరబ్ వాళ్ళ ప్రెషర్ రావడం ఇంకే కారణాలు చేత మళ్ళీ దాన్ని ఒక 10 బిలియన్ వరకు తీసుకెళ్ళి ఇప్పుడు ఇప్పుడు జియో పాలిటిక్స్లో ఇజ్రాయెల్ వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మోదీ గారిని ఎక్కడ మెచ్చుకోవచ్చు అంటే అండి, ఇజ్రాయెల్కి అరబ్ కంట్రీస్కి పడదు, అయినా ఇజ్రాయెల్ వీళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇరాన్కి మిగతా అరబ్ నేషన్స్కి వాళ్ళకి పడదు, అయినా వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. సో యుక్రెయిన్కి రష్యాకి పడదు, అయినా ఇద్దరు మోదీ గారి మాట వింటున్నారు. సో ఆ డిప్లొమాటిక్ ఏవైతే బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నారో దానికి హ్యాట్స్ ఆఫ్ టు మోదీ గారు అండి. ఎందుకంటే అంత దీనిగా ఎవరు చేయలేరు. ఎందుకంటే యుఎస్ వాడు ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా సరే మోదీ మన ఇండిపెండెంట్ పాలసీగానే పెట్టుకున్నారు. కానీ ఆ ప్రెషర్కి లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రెషర్లకి, లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళతో ఉంటే ఇక్కడ ఉండే ముస్లిమ్స్ మాకు ఎగెన్స్ట్గా ఓటు వేస్తారా లేదా, ఇటువంటివన్నీ ఏం భయాలు లేకుండా దేశ హితం గురించి వారు చేస్తున్నారు. కాబట్టి దిస్ ట్రిప్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ట్రిప్. గాజా శాంతి ప్రణాళికలో కావచ్చు, లేదా భారత్ ఆసియా మధ్యప్రాచ్య దేశాల శాంతి భద్రతల విషయంలో కావచ్చు, భారత్ పాత్ర ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో? సో ఎంత ప్రియారిటీగా ఉండబోతుంది భారత్ అనేది, ఎంత ప్రాధాన్యత సంతరించుకోబోతోంది? ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, ఎస్పెషల్లీ గాజా మీద వచ్చేసరికి. ఎందుకంటే ట్రంప్ గాజా పీస్ ప్లాన్ అని ఒకటి ఏర్పాటు చేసి అందరికీ ఇన్విటేషన్లు పంపించారు. భారత్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఇతను మోదీ గారు వెళ్తోంది, దాని మీద కూడా ఒక డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే ఇతను ట్రంప్ తీసుకొచ్చిన దాంట్లో అన్ని కంట్రీస్ పెట్టారు, పాలస్తీనా వాళ్ళని కూడా పెట్టారు. కానీ పాలస్తీనా వాళ్ళు ఈ హమాస్ కి అగేన్స్ట్ గా ఏం మాట్లాడట్లేదు. సో అటువంటి దాంట్లో కొంచెము ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అంత కంఫర్టబుల్ గా లేరు. సో అందు గురించి ఏంటంటే సరే ఇంకా ఏదైనా బెటర్ కొలాబరేషన్ చేసుకుంటూ వచ్చి భారత్ కూడా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం ఏమో చేస్తున్నారేమో, ఆ డిస్కషన్లు అవ్వచ్చు దాని మీద కూడా. ఆసియాన్లో అంటారా
మనం ఆల్రెడీ ఈ ఆసియాలో ఉన్న మిగతా కంట్రీస్ అన్నిటితో మంచి సంబంధాలు ఏర్పరచుకొని వాడు పాకిస్తాన్ పుష్ చేయాలని చూస్తున్నాడు. కానీ మనము ఎక్కువ మిగతా దేశాలన్నిటిని దగ్గర పెట్టుకుని చైనా వాడికి చెక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇజ్రాయెల్ డ్రోన్లకి సైబర్ టెక్నాలజీకి చాలా ప్రసిద్ధి చెందింది. అవునండి. సో ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ భారత్ ఇజ్రాయెల్ మధ్య ఏదైతే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందో అది బలపడడం వల్ల భారత రక్షణ శాఖకు సంబంధించి ఏదైనా ఇంకా స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనకి లేజర్ గైడెడ్ మిజైల్స్ ఫర్ మిరాజ్ 2000 ఫైటర్స్ వాళ్ళు ఇచ్చారు. అలాగే మనకి సర్వేలెన్స్ డ్రోన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇంకా మనకి ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటే కరెక్ట్ పిన్ పాయింటెడ్ స్ట్రైక్స్ ఏవైతే జరుగుతుందో. ఇంకోటి మనం చూసాము ఇక్కడ జైషే మొహమ్మద్ వారిది వాళ్ళ కాంక్రీట్ ని దూసుకుంటూ లోపలికంటే వెళ్ళిపోయి బ్లాస్ట్ చేసిన మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. సో ఆ విధంగా ఎందుకంటే ఆల్రెడీ మనం వాళ్ళ టెస్ట్ చేసాము, బాగా పని చేస్తుంది, కానీ కోఆపరేషన్ బాగా వస్తుంది. సో వాళ్ళకు కూడా ఇప్పుడు వీళ్ళందరితో వార్కి వెళ్తున్నట్టు వాళ్ళకు కూడా ఎకానమీకి చాలా అవసరం పడుతుంది. సో ఈ కోఆపరేషన్ వల్ల ఇట్స్ గోయింగ్ టు విన్ విన్ సిచ్యువేషన్ అండి. సో డెఫినెట్లీ అమెరికా భారత్ మధ్య జరిగిన డీల్లో మోడీ అసంతృప్తిగా ఉన్నట్లు విన్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. సో ఈ పరిస్థితుల్లో ఈ విదేశీ పర్యటనలన్నింటినీ ఎలా చూడాల్సి ఉంటుంది మనం? అంటే ముఖ్యంగా అంటే యుఎస్ దగ్గర నుంచి మనకి ప్రెషర్ చాలా వచ్చింది లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి. ఎస్పెషల్లీ యుక్రెయిన్తో వార్ జరిగినప్పుడు మీరు యుక్రెయిన్కే సపోర్ట్ చేయాలి, లేదంటే నార్త్ ఈస్ట్లో మీకు చైనా ఎంత ప్రెషర్ పెడుతుందో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అంటే మన వాళ్ళు ఏమన్నారంటే చైనాతో డెఫినెట్లీ మాకు డిఫరెన్స్లు ఉన్నాయి, అది 2 నేషన్స్ మేము తీర్చుకుంటాం, మా ఇండిపెండెంట్ పాలసీ అని చెప్పడం జరిగింది. సో ఎందుకంటే భారత్ ఇప్పుడు కూడా మనకి మన వెపన్స్కి 60-70% పార్ట్స్ అవన్నిటి మీద రష్యా మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో అందు గురించి రష్యా వాళ్ళకి ఏ ఇష్టం మనమైతే వెళ్ళే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ గురించి లేకపోతే అగ్రికల్చర్ ఇవన్నీ ఓపెన్ చేయాలి అంటే మేము చెయ్యమని చెప్పేసాం. సో రష్యన్ ఆయిల్ మీరు ఇలా చేయకూడదు, మీరు కొనుక్కోకూడదు అంటే అరే నాటో దేశస్తులు మీ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారు, మేము నెల రోజులు ఎంతైతే కొంటాము అది మీరు 1 రోజు 2 రోజుల్లో కొంటున్నారు కదా, ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి అని తిరిగి ప్రశ్నించాం వాళ్ళని. ప్రశ్నించాం ఎస్. మన జైశంకర్ గారి స్పీచ్ మనకు చూస్తే వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే అండి వీళ్ళ ప్రెషర్కి మనం ఎక్కడ తల వంచకుండా మనము ఏంటంటే ఈ ఇండిపెండెంట్ వైఖరి ఉంది. అసంతృప్తిగా అంటే ఒక రోజుకి నిమిషానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడతాడు. ట్రంప్ మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ఏం చేస్తా అంటే ఎక్స్ట్రీమ్ అగెయిన్స్ట్ పొజిషన్ తీసేసుకుంటాడు, అక్కడి నుంచి నెగోషియేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. సో ఆయనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్. ఆయనకి ప్రామిస్ చేసినవి వెనిన్జులా ఆయిల్ ఇంత గొప్పగా ఉంది అంత గొప్పగా ఉందని చెప్పారు, కానీ ఆ ఆయిల్ చూస్తే వాళ్ళ రిఫైనరీస్ ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద ఉంటే ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, వాళ్ళ రిఫైనరీస్ పనికిరాదు. నిన్న ట్రేడ్ డీల్ కుదిరింది కదా వెనిజులా, అందు గురించి మనకి ఇప్పుడు ఇక్కడ ఉండే మన రిలయన్స్ వాళ్ళ రిఫైనరీ అనేది వరల్డ్స్ లో బెస్ట్ రిఫైనరీ. అంటే క్వాలిటీ చాలా చెత్త క్వాలిటీ ఆయిల్ ని కూడా బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చే టెక్నాలజీ అవన్నీ ఉంది కాబట్టి మళ్ళీ ఆ డీల్ ఒకటి. ఇప్పుడు కూడా చూసుకుంటే అండి నా దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో వీళ్ళకి సరెండర్ అయిపోయారు లేకపోతే ఈ అపోజిషన్ ఇటువంటి క్రిటిసైజ్ చేస్తోంది, కానీ $500 బిలియన్ నెక్స్ట్ 5 ఇయర్స్ అని ఒప్పందం అండి. సో దీంట్లో చూసుకుంటే ఆల్రెడీ మనం భారతదేశం 100 బిలియన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం మనం, వాళ్ళ దగ్గర గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవ్రీ ఇయర్. ఇంకా బోయింగ్ ప్యాసింజర్ క్యారియర్స్ అది 80 బిలియన్ మనకు తీసుకుంటాం. సో అది కాకుండా స్కై గార్డియన్, హంటర్ కిల్లర్ డ్రోన్స్, అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాల్యూ యాడ్ చేస్తాయి అనమాట. సో దాంతో పాటు ఆయిల్ కూడా ఇప్పుడు మనం $65 అది కూడా తీసుకునే మనకి ఆ డిస్కషన్స్ నడుస్తుంది. ఇప్పుడు ఒకవైపు మనం రష్యా నుంచి చీప్గా మనం ఆయిల్ కొంటున్నాం, ఇప్పుడేమో అమెరికా పెట్టిన కండిషనే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని భారత్కు. సో అమెరికా ట్రేడ్ డీల్ ముందుకు సాగాలంటే రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించాలి. సో ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు మోడీ రెండింటిని అని అంటే నేను అనుకోవడం అండి, ఈ రష్యా ఆయిల్ ఎందుకు కొనొద్దని అంటున్నారు, ఎందుకంటే వార్ ఉంది కాబట్టి. అక్కడ మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర కొంటున్నామో వాళ్ళకి ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఎకానమీని సపోర్ట్ చేస్తారో ఆ డబ్బులతో వాళ్ళు వార్ చేస్తున్నారు. అంటే మెయిన్ ఇక్కడ యుక్రెయిన్ వారే ఇష్యూ.
నేను అనుకోవడము ఉమ్, ఇంకా వచ్చే నెల 2 నెలల్లో ఈ యుక్రెయిన్ వార్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయిపోతుందని అనుకుంటున్నానండి. ఉమ్, సో దాంతో ఏమవుతుందంటే ఈ పెట్టిన ఆంక్షలన్నీ రష్యా మీద కూడా పోతుంది. ఉమ్, సో అందు గురించి ఈ రోజుకి ఈరోజు స్టాప్ చేస్తే ఆయిల్ కొనడము అది వెంటనే రిఫ్లెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి డిస్పాచ్ చేసేసిన ఆల్రెడీ అయిపోతుంది. ఉమ్. బహుశా ఇంకో నెల 2 నెలలు వేచి చూస్తే కానీ మనకి క్లియర్ పిక్చర్ అయితే రాదండి. ఓకే. సో ఇంకోటి మనకి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇప్పటికే బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, హింస బాగా పెరిగిపోతుంది రోజు రోజుకు. ఈ పరిస్థితుల్లో అక్కడ బిఎన్పి నేత తారిక్ రెహమాన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఫుల్ మెజారిటీతో బంగ్లాదేశ్ ఎన్నికల్లో గెలుపొందారు. అవునండి. సో ఈ గెలుపు అనేది అక్కడ ఇప్పటికే ప్రమాదంలో ఉన్నటువంటి హిందువులకు మరింత ప్రమాదంగా పరిణమించబోతుందా? భారత్ దౌత్య సంబంధాల్లో ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? సో మనము చూసుకోవాల్సింది ఎలా అంటే అండి, మనకి ఎక్స్ట్రీమ్ ఎగెన్స్ట్ గా అయిపోయిన యూనిస్ గవర్నమెంట్, యూనిస్ ని అడ్డు పెట్టుకుని ఇండైరెక్ట్ గా పరిపాలిస్తున్న జమాత్, లేకపోతే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు, వీళ్ళందరూ, లేకపోతే లష్కర్ ఇ తైబా, వీళ్ళందరికంటే ఇతను తారీఖ్ రావడమే బెటర్. ఎట్లా అంటే సో ఇతను డెమోక్రటికల్లీ విన్ అయిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే మనకి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ నుంచి న్యూట్రల్ జీరోకి వస్తాడు అని మనం చూడొచ్చండి. మనకి మెయిన్ వరీయింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి ఏంటంటే, మన హిందూ బంధువులు ఎంతమంది ఉన్నారో, అలాగే కాకుండా బౌద్ధులు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఊచకోతకి లోన్ అవుతున్నారు అక్కడ. అవును, అదొకటి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, వాణిజ్య ఒప్పందాల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకి స్టాప్ అయిపోయినాయి. మూడవది వచ్చేసరికి అండి, డిఫెన్స్ పరంగా ఒక పక్క మనకి ఈ సిలిగురి కారిడారు, లేకపోతే చిట్టగాంగు, మనకి ఇచ్చిన ఎస్సీజీలు చైనాకి ఇవ్వడాలు, ఇటువంటివన్నీ యూనిస్ చేస్తూ వచ్చాడు. సో దీంతో మనము ఏంటంటే చూడాల్సింది వీటికి ఎలా కంట్రోల్ చేయగలుగుతాడు. అట్లీస్ట్ ఇతను వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మేము అందరినీ కాపాడుతాము, హిందువులను కూడా కాపాడుతాము అని. హిందువు అయిన ఒక ఎంపీ గెలిచారు, ఒక వ్యక్తి ఢాకాలో. మెజారిటీ ముస్లిం ఉండే దాంట్లో హిందూకి టికెట్ ఇచ్చారు, వారు గెలిచారు కూడా. అంటే మనం చూడాల్సింది ఏంటంటే, అక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు ముఖ్యమైన అంశాల్లో ఈ స్టూడెంట్లు, జెన్జీలు ఇవన్నీ చేశారు. వాళ్ళు ఎలక్షన్ కంటెస్ట్ చేశారు, వాళ్ళకేమి 2 సీట్లు ఎన్నో వచ్చాయి. లేదు జమాత్ ఇస్లామీ మేము షరియా లాని తీసుకొస్తాము, భారత్కి వ్యతిరేకంగా ఇలా చేస్తాము, అలా చేస్తాము అని చెప్పారు. ఎంత చేసినప్పటికీ వాళ్ళకి 70 సీట్ల మించి రాలేదు. ఇతను అందరినీ కలుపుకొని వెళ్తాము అని చెప్పాడు. సో ఇతనికి బంగ్లాదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మొత్తం 2/3 పైన మెజారిటీ ఇచ్చారు. అంటే బంగ్లాదేశ్ ప్రజలు భారత్తో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఉండాలి అని వాళ్ళు చూస్తున్నారు. సో ఆ విధంగా ఈయన మీద కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది, భారత్తో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి అని. ఇంకా మనం ఇక్కడ చూసుకోవాలండి, ఈ బిఎన్పి ఏమి వెన్నపూస ఏం కాదు, సో భారత్కి కొంచెం వ్యతిరేకంగానే వచ్చింది. జమైతీ ఇస్లామీతో వీళ్ళు 1998లో అలయన్స్ లో ఉన్నారు, 2001 నుంచి 2006 వరకు ఉన్నారు. సో అలాగే 2018లో 25 మంది జమైతీ ఇస్లామీ వాళ్ళు బిఎన్పి సింబల్ మీద కంటెస్ట్ చేశారు. అయితే వీళ్ళు మనకి ఏంటంటే అప్పుడు అల్ఫా వాళ్ళని అక్కడి నుంచి ప్రమోట్ చేయడం ఇటువంటివి చేస్తూ వచ్చారు. తిరుగుబాటు గ్రూపులన్నింటినీ వీళ్ళే ప్రోత్సహించడం జరిగింది. సో దానికి ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళ మీద చెక్ ఎలా పెడతామంటే, ఇతని దగ్గర వచ్చిన ఛాలెంజెస్ ఏమో ఉన్నాయంటే అండి, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. సో అన్ఎంప్లాయ్మెంట్ యువతలలో 15% ఉంది. సో ఇతను వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది. అదొకటి. అయితే వీళ్ళకి మెయిన్ 80% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్స్ నుంచి వస్తుందండి. గార్మెంట్స్ కావాల్సిన మెటీరియల్ మనకి ఇక్కడి నుంచే వస్తుంది, చైనా నుంచి కాదు, కాటన్ మన దగ్గర నుంచే. ఇంకోటి చైనా నుంచి వాడు తీసుకొచ్చినా సరే వాడికి కాస్ట్ ఎక్కువ పడుతుంది, లాజిస్టిక్ కాస్ట్. ఎక్కడో 1000 కిలోమీటర్ నుంచి తీసుకురావడం ఒక ఎత్తు అయితే 100 కిలోమీటర్ మనకి కలకత్తా నుంచి తీసుకొస్తే తక్కువ పడుతుంది. అది కాకుండా మన వాళ్ళు
చాలా మంది మనకి ఈ చెన్నై, తమిళనాడు తిరుపూర్లో ఉండేవాళ్ళు గార్మెంట్ ఫ్యాక్టరీస్ అక్కడ పెట్టిన వాళ్ళు. అక్కడ చాలా మందికి జీవనోపాధి కల్పించారు. ఎప్పుడైతే అక్కడ ఈ ఇన్స్టెబిలిటీ వచ్చేసిందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మరి మళ్ళీ ఏంటి మరి ఉద్యోగాలు అవన్నీ తీసుకురావాలి. సో ఆ విధంగా మనకి చూసుకుంటే అండి, ఇది తారీఖ్ కి చాలా ఇంపార్టెంట్ సమయం ఇది. భారత్ తో మంచి సంబంధాలు ఉండడం అనేది తారిక్ రెహమాన్ కి చాలా ముఖ్యమైన ఎజెండా. అంటే ఇతను ఏం చేస్తాడంటే, ఇతను పాలిటిక్స్ కొత్త ఏం కాదు. అరౌండ్ 1989 అప్పటి నుంచి ఆ బిఎన్పి పార్టీలో ఉన్నాడు. వారి తల్లి గారు ఎప్పుడైతే మన ఈ మధ్య చనిపోయారు, తర్వాత ఆయన చైర్మన్ అయ్యాడు. సో అతని మీద యాక్చువల్లీ చాలా అలిగేషన్స్ వచ్చాయి, కరప్షన్ అలిగేషన్స్ అవన్నీ వచ్చాయి, లేకపోతే గ్రానైడ్ అటాకులు చేశాడని అవన్నీ చెప్పడంతో ఒక 17 సంవత్సరాలు యూకేలోనే ఉండిపోయాడు అతను. సరే మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. అందు గురించి ఏంటంటే రాజకీయాలైన కొత్త ఏం కాదు. సో దాంతో పాటు ఇతనికి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మనం భారతదేశం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, యాక్చువల్లీ ఈ పార్టీ ఏదైతే ఉందో బిఎన్పి పార్టీ, జియావుర్ రెహమాన్, దాన్ని భారత్కి వ్యతిరేకంగా, భారత్ని ఒక ముస్లింలకి వ్యతిరేకం, బంగ్లాదేశ్కి వ్యతిరేకం అని చూపిస్తూ ఆ ఓటర్లందరినీ దగ్గర చేర్చుకునే దానికి 1978 1st of September ఆయన ఫౌండర్ అయ్యారండి ఆ పార్టీకి. సో ఆ ఐడియాలజీ ఎవరైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనకి ఎందుకంటే వాడికి డిపెండెన్సీలు మన మీద చాలా ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మనం చెప్పిన మాట అన్నీ వినకపోయినా కొన్ని ముఖ్యమైనవి జాగ్రత్తగా వింటారని అనుకోవచ్చండి. కానీ ఒక విషయంలో భారత్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జమైతీకి 70 సీట్లే వచ్చాయి అనుకుంటున్నారు, కానీ ఈ 70 సీట్లు ఎక్కడ వచ్చాయంటే భారతదేశం చుట్టూ ఉన్న బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు స్వీప్ చేసేసారు. ఓకే, అంటే ఎప్పుడైతే ఎనీ టైం మనకి అస్సాం, మేఘాలయ అండ్ బెంగాల్, కోల్కతా, ఇక్కడ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ 24 పర్గనాస్ నార్త్, ఇక్కడ ఇల్లీగల్ మైగ్రేషన్ ఇవన్నీ ఇంకా ఎక్కువయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో కాబట్టి బార్డర్ సెక్యూరిటీని చాలా ఇంకా పెంచాలి అంతే, డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ వచ్చేసిన వాళ్ళు ఎంతమంది లష్కర్ ఏ తైబా వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కొన్ని డిస్ట్రిక్ట్లు ఇప్పుడు రంగపూర్ అంటున్నారు, అది ఏంటంటే మన సిలిగురి కారిడార్ చాలా దగ్గర, అక్కడ వీళ్ళు గెలిచారు కదా. సో ఇటువంటివి ఏంటంటే మనకి అది నెగటివ్, అంటే యూనిస్ లేకపోతే ఇంత నెగిటివ్ కాకపోయినా సరే ఇప్పుడు కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందండి. సో మొత్తంగా బంగ్లాదేశ్తో భారత్ మంచి సంబంధాలు నెలకొల్పుకునే వాతావరణాన్ని మోడీ క్రియేట్ చేస్తున్నారు అంటారు. అంటే అది మంచి వాతావరణం అంటే ఇప్పుడు మంచి వాతావరణం ఉన్న దాంట్లో మనకు బెటర్ అనే చెప్పచ్చు. అవామీ లీగ్ అప్పుడు ఉన్నంత ఉండదు ఇప్పుడు. అంటే మనకి మోస్ట్ ఫేవర్డ్ నైబర్, ఎక్కువ సపోర్టింగ్ ఉండేది అవామీ లీగ్ ఉండేది. అంటే మొత్తం మనకి ఈ భారతదేశ ఉపఖండంలో చూసుకుంటే మనకి ఎక్కువ బంగ్లాదేశ్ సపోర్ట్, అటువంటి సపోర్ట్ మనకు ఉండదు. కానీ అది రియాలిటీ, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఉన్న వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బ్యాడ్ ని మనం సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. నమస్తే.